అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. నిన్న పోలీసు వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఆ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చదువుతాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. లిక్కర్ కేసు అనమాట. విచారణ జరుగుతుందని తెలిసిన వెంటనే పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించాడు. లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్ములను 2024 ఎన్నికల్లో ఖర్చు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు ఎలా తీసుకురావాలి, ఎక్కడెక్కడకు ఎవరెవరికి పంచాలా అనేది చెవిరెడ్డి నిర్ణయించారట. చాలా నియోజకవర్గాలకు ఆయన ద్వారా డబ్బులు పంపిణీ జరిగింది. చట్టవిరుద్ధంగా లిక్కర్ కేసులో డబ్బులను తరలించారు. గత ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకొని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి డబ్బులు తరలించారు. చెవిరెడ్డిని విచారణ చేసిన అనంతరం అన్ని కోణాల్లో అతని పాత్ర ఉందని స్పష్టంగా తేలిందట. ఈ కేసులో చెవిరెడ్డిని అరెస్టు చేయకపోతే విదేశాలకు పారిపోయేవారు. లిక్కర్ కేసులో జరిగినటువంటి 3,500 కోట్ల అవకతవకల్లో దాదాపుగా వాహనాల ద్వారా 200 వాహనాల ద్వారా ఈ డబ్బును తరలించి గత ఎన్నికల్లో పంచారట. మద్యం నగదును తరలించడం ద్వారా ఉద్దేశపూర్వక నేరానికి పాల్పడ్డారు. లిక్కర్ కేసులో A1, A8, A30, A34, A35, A36, A37, A39 అందరూ కలిసి డబ్బులు తరలించారంట. ఈ లిక్కర్ కేసులో ఎవరెవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళందరూ కలిసి డబ్బులు తరలించారంట. తరలించిన ఈ డబ్బును హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేర్చారు. మళ్ళీ తాడేపల్లి నుంచి నెల్లూరు, ప్రకాశం, తిరుపతికి వేరువేరు వాహనాల్లో డబ్బులు తరలించారు. ఈ డబ్బులు తరలించడానికి A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి సారథ్యంలో తుడా చైర్మన్గా ఉన్నప్పుడు అధికారిక వాహనాలు వాడారు. సాధారణ ఎన్నికలకు ముందే 8 కోట్ల రూపాయలను గరికపాడు చెక్పోస్టులో పట్టుకున్నారట. ఈ కేసులో A36, A37గా ఉన్న ఇద్దరు నిందితులే ఆ డబ్బులు తరలించారు. ఈ డబ్బుతోనే ఓటర్లను కొనుగోలు చేసేందుకు యత్నించారు. చట్టవిరుద్ధంగా అప్రజాస్వామిక ఎన్నికల్లో ఈ మద్యం డబ్బునే వాడారు. అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత డబ్బు తరలించడానికి యత్నించిన ఫోన్ లొకేషన్లు ఒకే ప్రాంతంలో చూపించాయి. టోల్ ప్లాజా సీసీ కెమెరాలో ఆ వాహనాల్లో వీరే వెళ్తున్నట్టు రికార్డ్ అయింది. నేరపూరిత కుట్రలకు పాల్పడి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి సిట్ అధికారులు. వాస్తవానికి ఎన్నికలు వచ్చినప్పుడు అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా, దేశం ఎందుకులే కానీ మన దేశంలో ఏ రాష్ట్రమైనా కూడా ఎన్నికలప్పుడు డబ్బులు పంచటం, మద్యం పంచటం ఇవంతా సర్వసాధారణమే. ఇదేదో కొత్తగా ఈరోజు వచ్చింది కాదు. ఎప్పటి నుంచో ఇదేదో సాంస్కృతిక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవచ్చు. ఎలక్షన్ అంటేనే విచ్చలవిడి డబ్బు. ప్రతి నాయకుడు వాడు 5 ఏళ్ళు కష్టపడో, లేకపోతే వాడు 10 ఏళ్ళు బిజినెస్లు చేసో, లేకపోతే వ్యాపారాలు చేసి ఇంకేదో అక్రమంగా సంపాదించిన డబ్బంతా ఎలక్షన్ టైంకి వచ్చే టైంకి మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఏదో పుట్టలోంచి చీమలు బయటకు వస్తున్నట్టుగా డబ్బంతా కోట్ల రూపాయలు బయటకు వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడంటే దాదాపుగా ఆ నియోజకవర్గ పరిధిని బట్టి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లను బట్టి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ దమ్మును బట్టి డబ్బు వెచ్చలవిడిగా పనిచేస్తారు. కొత్తగా ఇప్పుడు ఈరోజు ఈ చెవిరెడ్డి పంచేదే ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంచేదే ఉంది. తెలుగుదేశం వాళ్ళు పంచలేదా, జనసేన వాళ్ళు పంచలేదా, ఎవడు పంచలేదు? రాజకీయ నాయకుడు అనేవాడు వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ మొదలుకొని, జిల్లా పరిషత్ జడ్పీటీసీ దగ్గర నుంచి ఎంపీటీసీలు మొదలుకొని, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇంకా ఆ కార్పొరేషన్ చైర్మన్, ఈ కార్పొరేషన్ చైర్మన్, ప్రతి ఒక్కడు రాజకీయాల్లో రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న ప్రతి ఒక్కడు కూడా మద్యం పంచాల్సిందే, డబ్బు పంచాల్సిందే. దీన్ని ఎవడో కాదనడానికి వీలు లేదు. ఎవడో నమ్మడు కూడా, నేను డబ్బు పంచలేదు, మద్యం పంచలేదంటే. ఓటర్లు అలాగే తయారైపోయారు. ఓటర్స్ నాయకులు అలాగే అలవాటు చేసేసారు. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన దాంట్లో లిక్కర్ కేసులో 3,500 కోట్లు ఏదో డబ్బు పంచారంట. దాని కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఏదేమైనా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదు, రేపొద్దున ఇంకో గవర్నమెంట్ మారినా కూడా ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్రమాలు ఏమైనా చేసినా కూడా మరలా రేపు ఏదైనా ప్రభుత్వం మారినా, లేదంటే వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా వీళ్ళ అక్రమాలు కూడా బయటికి తీస్తారు. ఇది కామనే. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క అరెస్టులు లేకపోతే వీళ్ళ అక్రమాలు బయటకు తీశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ అక్రమాలు వాళ్ళ యొక్క అక్రమ సంపాదనలు వాళ్ళు ఏమైనా గలీజ్ పనులు చేస్తే అవి బయటకు తీస్తారు. ఇలా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళనే కేసులు పెట్టడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఎవడు భయపట్ల. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరలా మా మీద కేసులు ఉంటాయి, మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. రాజకీయ నాయకుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా దోచుకోవటమేనండి. ఎందుకంటే అది ఆంధ్ర కాదు, తెలంగాణ, ఎక్కడ చూసినా రాజకీయ నాయకుడు అనేవాడు వాళ్ళు నియోజకవర్గాల్లో
ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి అంటే దాదాపుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. మరి ఈ 100 కోట్లు వాళ్ళు ఏమన్నా ఊరికే సేవ చేయడానికి వచ్చారా? ఊరికనే డబ్బులు ఖర్చు పెట్టింది సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చింది. ఏదో ఎవడో ఎక్కడో ఒక 25% సేవ చేస్తాడేమో. మిగతా వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టారంటే ఒక నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే మరి ఆ 100 కోట్లకి ఇంకో 300 కోట్లు రావాలి కదా. మరలా నెక్స్ట్ 5 ఏళ్ళు ఎన్నికల్లో పంచాలి. ఈ 5 ఏళ్ళు వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ గడవాలి కదా. 100 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఈజీగా 5 ఏళ్ళు నిండేలోపు 400 కోట్ల నుంచి 500 కోట్లు సంపాదిస్తున్నారు. ఇంకా ఎంపీలు అయితే ఇంకా 1000 కోట్లు వేసుకోవచ్చు, 2000 కోట్లు వేసుకోవచ్చు. కాబట్టి ఈ రాజకీయ నాయకులను అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవంతా కామనే. ఈరోజు వైట్ షర్ట్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవడూ లేడు. ఈ వైట్ షర్ట్ మీద చిన్న మరక కూడా లేనటువంటి ఎవడైనా సరే రాజకీయ నాయకుడికి ఏదో ఒక మరక ఉండాల్సిందే, ఉండాలి కూడా, అంతే. దాన్నే రాజకీయం అంటారు. నీతిమంతుడు ఎవడూ లేడు, ఒక్కడు కూడా లేడు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఏ అక్రమాలు చేయలేదన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల మీద బ్యాంక్ చీటింగ్ కేసులు ఉన్నాయి, లేదంటే ఇల్లీగల్గా సంపాదించిన కేసులు ఇవే ఉన్నాయి. సో అంతే, నేను చెప్పేది ఏం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంకా చాలామంది ఈ 4 ఏళ్లలో వైసీపీ నాయకులను చాలామంది అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేశారు. కొడాలి నానిని కూడా నిన్న ఎక్కడో కొలంబోలోనో ఎక్కడో పట్టుకున్నట్టుగా వార్తలు వచ్చి మరి దాని మీద పూర్తి క్లారిటీ అయితే లేదు. అదంతా అవాస్తవం అని కూడా మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ అయితే చేస్తారు, అందులో డౌటే లేదు. కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు. అతను టార్గెట్ లిస్ట్లో ఉన్నాడు. అది ఈ రోజా రేపో ఒక నెల రోజులు పట్టొచ్చాము, కానీ కొడాలి నానిని అయితే 100%. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్నే దాదాపు 4-5 నెలలు అవుతుంది కేసుల మీద కేసులు పెడుతున్నారు. మరి కొడాలి నాని ఇంకా దారుణంగా మాట్లాడాడు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కూడా, కాకపోతే కొంచెం ఒక టైం కోసం చూస్తున్నారు వాళ్ళు కూడా. 100% కొడాలి నానిని కూడా, మాజీ మంత్రి కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారు కూటమి ప్రభుత్వం. అది కూడా చాలామంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కొడాలి నానిని అరెస్ట్ చేస్తే చూడాలనే యాంగ్జైటీలో ఉన్నారు. కాబట్టి మరి కార్యకర్తల యొక్క ఆనందాన్ని చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.